హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ హరి. ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి థర్డ్ కౌన్సిలింగ్ అయితే పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. మరి ఫోర్త్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా? అదేవిధంగా స్పోర్ట్స్ కోటా సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మరి ఆర్జేఈ కేటీ ఆదరణ తగ్గడానికి కారణాలు ఏమిటి? పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దామండి. మరి ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఎందు గురించి అంటే మీలా ఎంతోమంది వేచి ఉన్నారు ఈ యొక్క అప్డేట్స్ గురించి. వాళ్ళందరికీ చేరాలంటే మీరు ఇచ్చే లైకు, కామెంటు, షేర్ వల్లే ఈ యొక్క ఈ యొక్క న్యూస్ అందరికీ స్ప్రెడ్ అవుతుంది. మరి తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. మరింకెందుకు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మరి ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్‌లో 144 మందికి ప్రవేశాలైతే కల్పించారండి. సీటు పొందిన విద్యార్థిని గుర్తింపు కార్డుని అందజేస్తున్నటువంటి ఛాన్సలర్ ఆచార్య కేశిరెడ్డి. పక్కన గోపాలరాజు గారు కూడా ఉన్నారండి. పూర్తి విషయాలు చూద్దాం ఇక్కడ. మరి రాష్ట్రంలోని 4 ట్రిపుల్ ఐటీల్లో ఖాళీల భర్తీకి ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో సోమవారం నిర్వహించినటువంటి మూడో విడత కౌన్సిలింగ్‌లో 144 మంది విద్యార్థులకు ప్రవేశాలైతే కల్పించారు ఫ్రెండ్స్. ట్రిపుల్ ఐటీ ఆవరణలో స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్‌లో నిర్వహించినటువంటి ఈ కౌన్సిలింగ్‌కు 263 అభ్యర్థులకు గాను అంటే 263 మందికి కౌన్సిలింగ్ కాల్ లెటర్ అయితే పంపించడం జరిగిందండి. అప్పుడు 140 144 మంది హాజరై ప్రవేశాలైతే పొందారు. మరి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియను ఆర్‌జేఈ కిట్ ఛాన్సలర్ కేసీ రెడ్డి పరిశీలించారండి. మరి మిగిలినటువంటి నూట 119 అప్రాక్సిమేట్‌లీ 119 మిగిలిన సీట్లున్నాయండి. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా సీట్లకు త్వరలోనే మరో విడత కౌన్సిలింగ్ అంటే నాలుగో విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని ఇక్కడ ఆచార్య గోపాలరాజు గారు తెలియజేశారండి. అదేవిధంగా అదేవిధంగా ఇక్కడ ఆర్‌జేఈకేటీకి మరి ఆదరణ తగ్గడానికి కారణం ఆగస్టులో జరగాల్సినటువంటి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ నేటికి కూడా ఇంకా అసంతృప్తిగా ఉన్నాయి. అక్కడైతే క్లాసులైతే జరిగిపోతున్నాయి. ఇక్కడ ఆర్‌జేఈకేటీలోని క్లాసులు జరిగిపోతున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఇంటర్మీడియేట్ యొక్క క్లాసులు కూడా జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థి యొక్క మనోగతాన్ని పరిశీలించినట్లయితే ఫస్ట్ సీటు పక్కగా వస్తుందంటే ఉండే అభ్యర్థులు ఉన్నారు. కానీ ఇక్కడ పక్కగా వస్తుందన్న నమ్మకం అయితే లేదు. అదేవిధంగా ఆలస్యమైనటువంటి ఆర్‌జేఈకేటీ ప్రవేశాల వల్ల విద్యార్థి యొక్క మీ మీకే సీటు వస్తుందా లేదని ఎంతో ఆతృతగా ఈ వీడియోని చూస్తున్నారు. అదేవిధంగా ప్రతి విద్యార్థి యొక్క మనోగతాన్ని పరిశీలించుకున్నట్లయితే వాళ్ళ యొక్క టెన్షన్ వర్ణనాతీతం చెప్పలేనిది. ఒకవైపు ఇంటర్మీడియట్‌లో చేర్చుకుంటారా? చేర్చుకోరా? ఇటువైపు ఆర్‌జేఈకేటీలో సీట్ వస్తుందా? రాదా? ఈ రావాలని ఎంతో ఆశతో ఉన్నారు. అక్కడ జాయిన్ అవ్వలేకపోతున్నారు. అందుగురించనే ఇక ఆర్‌జేఈకేటీలో సీటు వస్తుందన్న నమ్మకాన్ని కోల్పోయి ఏదో విధంగా ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు పొందారండి చాలామంది. అందువల్లే ఎప్పుడో జరిగినటువంటి థర్డ్ కౌన్సిలింగ్‌లో సుమారు 263 మందికి గాను 118 మంది ఇంకా అటెండ్ కాలేదండి. దీని యొక్క లేట్ యొక్క ప్రభావం ఎంత డెప్త్‌గా విద్యార్థి యొక్క మనసులపై పడుతుందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చండి. మరి రానున్న ఫోర్త్ విడత, దాంతో పాటు ఫిఫ్త్ విడత కౌన్సిలింగ్ కూడా జరుగుతుందండి. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ఈ యొక్క మెరిట్ లిస్టులని తయారు చేసే పనిలో అయితే ఉన్నారు. ఇది ఒక కొలిక్కి వచ్చిందండి. ఒక 2-3 డేస్‌లో మాక్సిమం 1 వీక్‌లో మీ యొక్క సెలక్షన్ లిస్ట్ అయితే రెడీ అయిపోతుంది. మరి ఇంత మంచి తాజా అప్డేట్స్‌ని అందించినటువంటి ఈ ఛానల్‌ని లైక్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ ఔట్.